బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇదే కాంగ్రెస్ దుమ్మెత్తి పోషన్లు ఉన్నాయి, మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాతలు ఉన్నాయి, ఎక్కడికి పోలే. అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు, తరతరాలుగా వస్తుంది. రాముడు ఎట్లు వస్తున్నాడో రావణాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి. హీరో హీరోగానే ఉంటాడు, విలన్ విలగానే ఉంటాడు. మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు. నీ పేరు విలన్గానే చెక్కబడుతుంది అని చెప్పి సోయి ఉండాలి. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది? మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితులు తీసుకొచ్చారు కేవలం 16 నెలల పరిపాలనలో. ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో? కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా 6 నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం, తెలంగాణ బతుకు కరువు. మంచినీళ్ళకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. సాగునీళ్ళ సంగతి సరి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. 2014 ముందు ఏముండేనో మళ్ళీ ఇవాళ 24 యాసంగి చూసినాం, 25 యాసంగి. ప్రకృతి కరుణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టియాలి ప్రజలకన్నా సోయి లేకుండా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా నడిపించుకోకుండా పాలన పైన సోయి లేక సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా ఇవ్వాలి నీళ్ళు ఇట్లా ఇవ్వాలనే సోయి లేక ఉన్న వసతులను కూడా ప్రజలకు అందించలేక కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనాయి. అప్పటికంటే ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అదని కాదు, అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమా, అది మహబూబ్ నగరా, అది ఆదిలాబాదా, అది ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేననేది కాదు కదా, ప్రజలు కదా. అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి 28% నుంచి 78% తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు 40% పడిపోయినాయి 7 నెలలు తిరగక ముందే. అంతమంది ప్రజలు ప్రైవేట్ దవాఖానలో పోయి మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ 1000 స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే ఒక్క పిల్లవాడికి జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో 90 మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి మా బిడ్డలాడ రక్షణ ఉంటుంది మంచుకుంటారు అని చెప్పి మేము కూలనాలో చేసుకొని బతుకుతున్నాం, మా పిల్లలైనా అక్కడ మంచుకుంటారు అని చెప్పి అక్కడ పెట్టేస్తే 90 మంది పిల్లల్ని చంపిన దుర్మార్గం మీ ప్రభుత్వానికి. సిగ్గుండక్కర్లేం మాట్లాడడానికి. ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్? ఏ అక్షరం తప్పు మాట్లాడిండు? ఏడ కాని మాట మాట్లాడిండు? ఏడా అసత్యమైన ఆరోపణ చేసిండు? అక్కసు మీది. సభ సక్సెస్ అయిందని, ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని, కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని మరోసారి
మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది. కేసీఆర్కి ఏం అక్కసు? ఇంకేముంటుంది కేసీఆర్కి అక్కసు? ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100కు 100% ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు మీ వెంట నడుస్తాం, కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిండ్రు. చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏది అబద్ధం? రానే రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చిన అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓ లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? నిన్న సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు నల్లగొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మేరకు వచ్చినాం. ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరోజు చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాలిన లెక్క మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటా 1,53,00,000 వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నువ్వు, నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి, ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి, ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు? దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం వేయలేకపోయినావు. నీ చేతగాంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు? దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చి రాసి ఉంటున్నారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు నిజమే, కానీ మీరు శుంఠలు కాబట్టి 7 నెలలు ఇచ్చాడు కేసీఆర్.
ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండి టైం మీకు. ఈయన ఏందో చాలా విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం పట్టింది నేను సర్దుకోవడానికి, లంక బిందులని తోముకోవడానికి. లంక బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయ్యిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రజలు వేరే భాషలు మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ కానీ బాగుండదు. మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు, భాష మారినకు ఇట్లనే ఉంటుంది మన భాష తిరిగినని చెప్పి. ఏడాది అర్థం ఇంకా కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? గా పరిస్థితి ఉంది మీ చక్కదనానికి. ఇంకా మీది ఏందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా ఒకటి తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రో ఒక్కరన్నా చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు, ఈ పదం వాడినారు మీ దాంట్లో ఒక్కరన్నా చెప్పరు చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. కానీ అంటే ఏంది, మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలకు వస్తే పక్కన ఉన్న మాదాపురంకే తెలుస్తలేదు. ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసినారు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు ఆయన. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతూ చూస్తున్నాం కదా మనం, ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తున్నారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలుని పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్టినే పంపాడు మామూలు. మీరు సరిపోతారు పోరు నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతున్నారు, పిల్లలే ఎదుర్కోలేకపోతున్నారు. సవాలు పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటట్లేరు. కేసీఆర్ కావాలన్నా మరి మీకు? ఇంకా వస్తాడు, ఏ సమయానికి ఎట్లా రావాలనో అట్లే వస్తాడు కేసీఆర్. ఇక రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి అయ్యాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తామని ఒక్కసారి జాగ్రత్త వినండి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేందా అంటే కాదు రైతులే తీసుకున్నారు కానీ అవి వేరువేరే తీసుకున్నారు. రైతు తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా. నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. $2,00,000 వరకు ప్రతి రైతుకు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు $2,00,000 వరకు రుణమాఫీ. ఎంతమంది? 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తేల్చిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు? మళ్ళీ బడ్జెట్ కాడికి వచ్చేసరికి 26,000 కోట్లు చేసినావు. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. ఓకే, నీ లెక్కే. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 3 విడుదలలో నువ్వు విడుదల చేసినా అని చెప్పిన డబ్బు 17,933 కోట్లు నువ్వు చెప్పింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు?
21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను మొన్న, మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చిన ఏదో ఎవడు లేడు ఈ ప్రపంచంలో, మీరు తప్ప. ఒకే సంవత్సరంలో గిన్ని అబద్ధాలు. దీనికి ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు, ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టారు దీనికి, ఈ మాత్రం గొప్ప పనికి? దానికి కేసీఆర్ గిది అడిగితే అక్కసాలి నాడు అడిగిండు రైతుల్ని, అయిందా మీకు చెప్పినట్టు చేసిండ్రా లేదా చేయని వాళ్ళు చేయలేపమన్నాడు. అందులో అక్కసే ఉంది. అర్థమైపోయి గిన్నె. మీ అబద్ధాల పరిపాలన ఇక్కడ అర్థమైపోయింది కదా. ఎక్కడ పడితే వాడు, ఎవడు పడితే వాడు లాగులు దడుపుకొని సభను చూసిన తర్వాత మీకు పిచ్చిలేసి మీరు మెంటలీ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంచి నింపాదిగా నిబ్బరంగా ప్రజలకు ఏం చెప్పాలనో, ఆ సందర్భం ఎటువంటిదో దానికి తగ్గట్టుగా హుందాగా చెప్పండి. మా బాధ్యత ప్రజల తరఫున అడగటం, ప్రజల తరఫున కొట్లాడటం మా బాధ్యత. ఓట్లు ఉన్నాయా ఇప్పుడు ఓట్లు ఉన్నాయా? ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీగా కానీ బీఆర్ఎస్ పార్టీగా కానీ ఎన్నడూ కూడా ఎన్కౌంటర్లను ప్రోత్సహించలేదు. చాలా స్పష్టంగా చెప్పినాం. ఒక్క ఎన్కౌంటర్ జరగడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో. చట్ట ప్రకారమే ఎవరికైనా చర్యలు ఉండాలి తప్ప, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి తప్ప ఎక్కడ కూడా అటువంటి చేయొద్దు, పోలీస్ హింస ఉండకూడదని చెప్పినాం. ఒక్కటంటే ఒక అక్రమ కేసు జరగలే తెలంగాణ ఉన్న రోజులు. లేనియే దుమ్మెత్తిపోసి మాట్లాడారు మా మీద, ఉంటే ఆగునా? మా పాలసీ అది. ఒక మానవీయ కోణంలో చెప్పిండ్రు కేసీఆర్ గారు. ప్రభుత్వం అంత నిస్సిగ్గుగా ప్రకటించి కరగుట్టల చుట్టూ 11,000 మందిని మోహరించడం, మేము చంపేయడానికి పోతున్నాం ప్రకటించారు కాబట్టి ఇది దుర్మార్గం, ఇది పద్ధతి కాదు. ఎవరో ఒక నక్సలైట్ ఉండే పేరు మీద 100 మందిని ఊచకోత వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిండు. దమ్ము ధైర్యం ఉన్నాడు కాబట్టి చెప్పిండు. అసలు ఓట్ల కొరకు దుర్మార్గంగా ప్రవర్తించే పార్టీ బీజేపీ కదా ఈ దేశంలో. రాత్రి ప్రభుత్వాన్ని మార్చే పార్టీ కదా. ఓట్లు అట్లనే వస్తాయి అనుకుంటే మరి మీరే చేస్తే ఏం పోయింది? సింపుల్ అండి. రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఓడు చూడలే, ఏం మాట్లాడింది ఓడి వినలే, ఆసక్తి కూడా లేదు. నిజంగా నువ్వు మనసు మీద చేసుకొని చెప్పు. నువ్వు ఒక అక్షరం గుర్తుందా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఏం మాట్లాడుకుంటే చదివినావు ఏమన్నా? నేను చదవలే, నువ్వు చదవలేదు. అంతో ఇంతో యాక్టివ్ ఉండేటోళ్ళం మనం ఇక్కడ రాష్ట్రంలో, హైదరాబాద్లో. ఇక మనమే ఏం లేదు, పట్టించుకోలేదు. మరి అదే కేసీఆర్ గురించి పట్టించుకుంటాం. మేము రాహుల్ గాంధీ ఉపన్యాసం మేము ఎవరు మాట్లాడినావా? ఎవరు మాట్లాడలేదు కదా. అసలు వినదే ఇష్టం లేకుంటే మాకు పట్టించుకోలేము, అంత పనికి మళ్ళీ విన్నది. అక్కడనే కేసీఆర్ ఏందో అర్థమైంది, కేసీఆర్ సభ ఏందో, కేసీఆర్ పస ఏందో అర్థమైంది.
చి 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 దాని మీద మాట్లాడుకుంటే దాని మీద మాట్లాడితే పాపం మా ప్రజలు వేరే మాట్లాడుతున్నారు. నేను అనను కానీ అట్లాంటి వ్యక్తిగత అనను కానీ మొన్న కేఆర్ఎంబి నివేదిక చెప్పింది కదా, నీ ఇజ్జత్ తీసింది కదా, నీ బట్టలు ఇప్పింది కదా. ఈ సంవత్సరం వచ్చిన నీళ్ళల్లో 1000 టీఎంసీల నీళ్ళు వస్తే నీ తెలంగాణ వాటా 350 టీఎంసీలు నీ చేతగాలే దద్దమ్మ 220 వాడుకున్నాం, మిగతా 130 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తీసుకుపోయిండు అని మేము 3 నెలల నుంచి మేము మొత్తుకున్నాం. కేసీఆర్ గారే ఫస్ట్ చెప్పిండు మన నీళ్ళు పోతున్నాయి, దోసుకుపోతున్నాడు అవతల చంద్రబాబు చూడండి అని చెప్పి మొత్తుకున్నాం. మేము మాట్లాడినాక ఉత్తరం పెట్టినావు నీ తెలివిలేని ముఖానికి. ఇంకా ఇవాళ కేసీఆర్ సంతకం పెట్టిండు, నీ బుండం పెట్టిండు. కేసీఆర్ సంతకం పెట్టే కూడా తెచ్చే దమ్ములేదు, వాడే దమ్ములేదు నీకు. వచ్చిన నీ కండ్ల ముందట నీళ్ళు పోతుంటే సోయిందానికి ఏమన్నా 34% అనుకుందాం కాసేపటికి. వచ్చిన 34% వాడే దమ్ము కూడా లేకపోయి 22% వాడినావు నువ్వు. మీరు ఇంత రండలు అని చెప్పి కేఆర్ఎంబి చెప్పింది. ఇది రాలేదా సిగ్గుంటే? ఇంకా మళ్ళీ దాని మీద మాట్లాడతావు. మూసుకొని కూర్చోవాలి కానీ వాస్తవానికి ఇంకా అటువంటి వాళ్ళు మంత్రులు అయితే వీళ్ళు ఏం చెప్పాలి వీళ్ళకి? ఇక నేను అనలే కదా సాయితులు, మీరు అన్నదే కదా, కేఆర్ఎంబి చెప్పిందే కదా, మీ అన్ని ఛానల్లో వచ్చింది, పత్రికల్లో వచ్చింది కదా. ఈ సంవత్సరం 1050 టీఎంసీలు వస్తే మీ వాట 3 అవతల అవును కోమటిరెడ్డి అన్నాడు అప్పుడు నడపనియమని. కోమటిరెడ్డి ఇక్కడ పెట్టి నువ్వు మళ్ళీ నీ బస్సు నీకు నడపరాక నువ్వు దేనికి ఒగ్గుద్ది? ఇది కేసీఆర్ చేసిపోయిండు. ప్రతిదానికి నీ చేతకంతనాన్ని బయట పెట్టుకోవడానికి ప్రతిదానికి కేసీఆర్ చేసిపోయిండు. స్కూల్ పిల్లగాడు చనిపోతే కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ గదేందో తగలబడితే కూడా ఇవాళ అదే కేసీఆర్ చేసిపోయిండు. మరి అన్నిటికీ కేసీఆర్ మొగోడు. మీరెందుకు రండలు తీసుకోరు ప్రభుత్వం? మరి లక్ష్మణ్ వేసావని నేను మాట్లాడిచ్చిండా మోడీ? లక్ష్మణ్ నువ్వు వేసావన్నా మోడీ మాట్లాడిచ్చిండా? మోడీ ఉన్న సభలో లక్ష్మణ్ మాట్లాడి మీరు ఎప్పుడు నిన్నరా? చిల్లర ఇప్పుడు వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి ఇటువంటి చిల్లర మాటలన్నీ. వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి. సభ కేసీఆర్ వస్తుంటే ప్రజలందరూ వచ్చారు, కేసీఆర్కే చూస్తుండ్రు. లక్ష్మణ్ వచ్చి మాట్లాడితే చూస్తారా ప్రజలు? ఎందుకు మాట్లాడాలి? అన్ని ఇజ్జ తీసుకునే మాటలు, గాలి తీసుకునే మాటలు. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి, ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంత తోని సభ పెట్టినా చాలు. గంత మందితో పెట్టినా చాలు అలా సభల మొక్కలకి. ఎవరు చూసి వస్తారట? ఎవరు పేరు పెడతారట? ఎవరు చూసి వస్తారట? ఎవరు ముఖ్య అతిథి దానికి? మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈడ మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా? మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము. దీనికి పలానా ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను చెప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చిల్లర మాటలు, చిల్లర చేష్టాలు?